నేను ప్రజల జనాధన మాన ముఖ్యంగా ఆడవాళ్ళ కోసం ఎంత కష్టాన్నైనా ఓర్చుకుంటానని మీకోసం పని చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. తూర్పున కళింగ దేశం, పశ్చిమాన కర్ణాటక దేశం, ఉత్తరాన మధ్య దేశం, దక్షిణాన కాంచీవరం, సువిశాల దక్షిణ దేశం అంతా సుభిక్షంగా ఉండాలనేదే నా కోరిక. యుద్ధం చేయాలి, కానీ మనం చావడం కోసం కాదు, మన ముందు తరాలను బ్రతికించుకోవడం కోసం. ఆ దేవగిరి మహారాజు మన రాజ్యం కరువు కాటాలతో అల్మటించాలని పగటి కలలు కంటున్నాడు. పారే నీటినైతే ఆపగలిగాడు, కానీ ఆకాశం నుండి కురిసే వర్షాన్ని ఎవడైనా ఆపగలడా? చినుకు పడదా, చిగురు తెరవదా, ఈ నేల మళ్ళీ పులకరించదా? ఆ వర్షపు నీళ్లు చాలు, ఆ నీటిని చెరువులలో భద్రపరుచుకుందాం. ముచ్చుకుందా నది నుండి తవ్విన ముసేటి కాలువ, ఆలేరు నది నుండి తవ్విన ఆలేటి కాలువ, సాగుకు అవసరమయ్యే నీటిని అందుబాటులోకి తెస్తాను. ధ్యేయ సమృద్ధి సాధించే వరకు యుద్ధానికి సరైన సమయం కాదు. ఆ తరువాత వెనకాడేదే లేదు. అలా సాగుతున్న ఆ పాలనలో నేను మీ రుద్రమాదేవినని తెలిసింది, ఒప్పుకోలేదు. కొంతమంది సామంతులు నన్ను ఒప్పుకోలేదు. నేడు రాజు అని తెలిసినప్పుడు జయహోలు కొట్టిన మీరే నేడు రాణి అని తెలిసినప్పుడు ఎందుకు అలా నిలదీస్తున్నారు? నా ఈ మాటలతో సామంతులకు ఏది తిరిగాను? ఎవరి మీద మీ పగ? సాటి రాజ్య విస్తరణ కోసం కొట్టుకు చేస్తుంటే ఈ దేశం ఏమవుతుంది? విదేశీయులు అలెగ్జాండర్ నుండి మహమ్మద్ గజనీ వరకు విదేశీయులు దండెత్తి వచ్చారు. చివరకు ఏమైంది? సంపద అంతా దోచుకుపోయారు. నా ఈ మాటలతో సామంతులకు ఎదురు తిరిగాను. నాకు ఇదో లెక్కన వారిని ఎప్పుడో ఓడించాను. అప్పుడు మొదలైంది నా అద్భుతమైన పాలన. అలా సాగుతున్న ఆ పాలనలో గొడవ, అది కూడా ఒక నది నీరు కోసం. ఒక తల్లి పాలు తాగి అన్నా చెల్లెల మకాతములమైనప్పుడు ఒక నది నీరు తాగి ఒరిగే వెళ్ళాం. అన్నా చెల్లెల మకాతములము కాలేమా? నా ఈ మాటలతో ఎంతో మంది కలిశారు, ఎన్నో రాజ్యాలు కలిశాయి, అందరూ సంతోషంగా జీవిస్తున్నారు. నేడు రాజ